ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం న్యాయాధిపతులు 5వ అధ్యాయం 9వ వచనం. వారి యందు నాకు ప్రేమ కలదు. దెబోరా గీతం. ఇశ్రాయేలు ప్రజలు సీసెరాను ఓడించిన రోజున దెబోరా అబీనోయము కుమారుడు బారాకు ఈ గీతం పాడారు. ఇశ్రాయేలు మనుషులు యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధానికి వెళ్లేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించండి. రాజులారా వినండి, అధికారులారా గమనించండి. నేను పాడుతాను, నా మట్టుకు నేనే యెహోవాకు గానం చేస్తాను. యెహోవాకు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నేను సంగీత గానం చేస్తాను. యెహోవా, గతంలో నీవు శేయీరు దేశం నుంచి వచ్చావు, ఎదోము దేశం నుండి నీవు సాగిపోయావు. నీవు నడవగా భూమి కంపించింది, ఆకాశాలు వర్షించాయి, మేఘాలు నీళ్లు కురిపించాయి. సీనాయి పర్వత దేవుడకు యెహోవా ఎదుట, ఇశ్రాయేలీయుల దేవుడకు యెహోవా ఎదుట పర్వతాలు కంపించాయి. అనాతు కుమారుడగు షమ్గారు రోజులే యాయేలు రోజులు. రహదారులు ఖాళీ అయ్యాయి, ప్రయాణికులు ఒంటెల వెనుక దారుల్లో వెళ్ళాయి. దెబోరా, నీవు వచ్చే వరకు ఇశ్రాయేలీయులకు, నీవు ఒక తల్లిగా వచ్చే వరకు సైనికులు లేరు. ఇశ్రాయేలీయుల్లో సైనికులు లేరు. వారు కొత్త దేవతలను అనుసరించాలని కోరుకున్నారు. అందుచేత వారి పట్టణ ద్వారాల వద్ద వారు పోరాడవలసి వచ్చింది. 40,000 మంది ఇశ్రాయేలీయుల సైనికుల్లో ఎవరి వద్ద ఒక డాలు గాని బల్లెం గాని లేదు. నా హృదయం ఇశ్రాయేలీయులు సైన్యాధికారులతోనే ఉంది. ఈ సైన్యాధికారులు ఇశ్రాయేలీయుల కోసం పోరాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. యెహోవాను స్తుతించండి. తెల్ల గాడిదల మీద ప్రయాణం చేసే ప్రజలారా, వాటి వీపు మీద తివాచీలపై కూర్చునే ప్రజలారా, దారిలో ప్రయాణం చేసే ప్రజలారా గమనించండి. యెహోవా విజయాలను గురించి, ఇశ్రాయేలీయుల మధ్య యెహోవా సైనికుల విజయాలను గురించి, యెహోవా పట్టణ ప్రజల ద్వారాల్లో పోరాడేందుకు వెళ్ళినప్పటి విషయాలను గురించి, పశువులు నీళ్లు త్రాగే చోట్ల తాళాల శబ్దాలతో వారు చెప్పుకుంటున్నారు. దెబోరా, మేలుకో, 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 ఓ పాట పాడు. బారాకు, లెమ్ము. అబీనోయము కుమారుడా, వెళ్ళి నీ శత్రువులను పట్టుకో. ఆ సమయంలో బతికి ఉన్నవారు నాయకుల దగ్గరికి వచ్చారు. యెహోవా ప్రజలు సైనికులతో కలిసి నా దగ్గరికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.